హలో అండి, నేను మీ శిరీష వనపల్లి. వెల్కమ్ బ్యాక్ టు మై ఛానల్. ఈ వీడియో వచ్చేసి ముందు వీడియో కంటిన్యూషన్ అండి. కొడైకెనాల్లో మేము నెక్స్ట్ విజిట్ చేసిన ప్లేస్ వచ్చేసి గునా కేవ్స్. కొడైకెనాల్లో గునా కేవ్స్ అంటే మోస్ట్ ఫేమస్ అండ్ మిస్టీరియస్ ప్లేస్ అండి. గునా కేవ్స్కి నేను వెళ్ళినప్పుడు ఏమి ఎక్స్పీరియన్స్ చేశాను, అలాగే నాకు తెలిసిన కొన్ని డీటెయిల్స్ నేను ఈ వీడియోలో షేర్ చేస్తాను. ఇప్పుడు మనం గునా కేవ్స్ అని పిలుస్తున్నాం కదా, యాక్చువల్గా ఈ పేరు అయితే గునా కేవ్స్ కాదంటండి, డెవిల్స్ కిచెన్. ఫస్ట్లో డెవిల్స్ కిచెన్ అని ఎందుకు పిలిచేవారు అంటే కేవ్స్ లోపల చాలా డార్క్గా ఉంటాయంట, క్రీపీగా కనిపిస్తాయి. ఈ ప్లేస్లోకి సన్లైట్ కూడా ఎక్కువగా రాదు, అందుకే దీన్ని డెవిల్స్ కిచెన్ అని పిలిచేవారంట. 1992లో కమల్ హాసన్ గారి మూవీ గునా సినిమా ఇక్కడే షూట్ చేశారు. ఆ మూవీ హిట్ అయ్యాక డెవిల్స్ కిచెన్ అనే పేరు మర్చిపోయి అందరూ కూడా దీన్ని గునా కేవ్స్ అని పిలవడం అయితే స్టార్ట్ చేశారు. ఈ విధంగా డెవిల్స్ కిచెన్ కాస్త గునా కేవ్స్ కింద మారిపోయింది. గునా కేవ్స్ కొడైకెనాల్ మెయిన్ టౌన్ నుండి అరౌండ్ 8 కిలోమీటర్స్ డిస్టెన్స్లో అయితే ఉంటాయి. ఫారెస్ట్ ఏరియాలో అయితే ఉంటాయి. చుట్టూ కూడా చాలా పెద్ద పెద్ద పైన్ ట్రీస్ అయితే ఉంటాయి. ఆ ట్రీస్ మధ్యలో వాక్ చేస్తూ ఉంటే ఒక సెపరేట్ థ్రిల్ ఫీల్ అయితే ఉంటుంది. మేము వెళ్ళినప్పుడైతే ఫుల్ ఫాగ్ అండి, అసలు ఎదురుకున్న మనిషి వస్తున్నాడా లేదా అని కూడా అప్పుడప్పుడు కనిపించేది కాదు. నాకు ఎందుకో ఇక్కడ నడుస్తూ ఇలా చెట్ల మధ్యలో ఇంకా ఫాగ్తో నడుస్తూ ఉంటే నాకైతే హాలీవుడ్ థ్రిల్లర్ మూవీ గుర్తొచ్చింది. నన్ను అడిగితే ఈ కంప్లీట్ కొడైకెనాల్ ట్రిప్లో నాకైతే ఈ ప్లేస్ అయితే చాలా అంటే చాలా బాగా నచ్చిందండి. కొడైకెనాల్ వెళ్తే కనుక గునా కేవ్స్కి వెళ్ళడం మాత్రం అస్సలు మిస్ అవ్వకండి. మీరు ఈ గునా కేవ్స్కి వచ్చినప్పుడు అయితే ముందు ఈ ఫైన్ ఫారెస్ట్లో ఒక 10 to 20 మినిట్స్ అయితే ఎంజాయ్ చేయండి. పిక్చర్స్ అయితే చాలా అంటే చాలా బాగా వస్తాయండి. ఇక్కడ మేము వెళ్ళినప్పుడు అయితే చాలా మంది కపుల్ షూట్స్ అయితే చేపించుకుంటున్నారు. మనకి దీనికి వెళ్ళడానికి అయితే ఎంట్రీ ఫీ అయితే ఉంటుందండి. అడల్ట్స్కి అయితే అరౌండ్ 10 to 20 రూపీస్ అయితే ఛార్జ్ చేస్తారు. అదే చిల్డ్రన్కి అయితే అరౌండ్ 5 to 10 రూపీస్ అయితే ఛార్జ్ చేస్తారు. స్టిల్ కెమెరాకి అయితే 50 రూపీస్ అయితే ఛార్జ్ చేస్తారు. వీడియో కెమెరాకి అయితే కొంచెం ఎక్కువే, 200 వరకు ఛార్జ్ చేస్తారు. టైమింగ్స్ వచ్చేసి మార్నింగ్ 9 AM నుండి ఓపెన్ చేస్తారు, మళ్ళీ ఈవినింగ్ 4:30, 5 o'clock అయితే క్లోజ్ చేసేస్తారు. ఈవినింగ్ ఫాగ్ ఎక్కువగా ఉంటుంది కాబట్టి మీరు ఆఫ్టర్నూన్ లోపలే వెళ్ళడం అయితే బెటర్ అని చెప్తాను నేనైతే. మేమైతే ఎగ్జాక్ట్గా 1 to 2 o'clock మధ్యలో అయితే వెళ్ళాము. మేము ఆఫ్టర్నూన్ వెళ్తేనే ఎంత ఫాగ్ ఉందో చూసారు కదా. ఈ ప్లేస్ చూస్తున్నారా, ఈ మంచిమల్ బాయ్స్లో ఈ ప్లేస్ అయితే చాలా క్లియర్గా చూపిస్తాడు. నేను ఈ ప్లేస్కి వెళ్ళడానికి ముందైతే మంచిమల్ బాయ్స్ మూవీ అయితే చూడలేదు. మీరు ఇక్కడికి రావాలనుకుంటే మంచిమల్ బాయ్స్ మూవీ అయితే కంపల్సరీ చూడండి. మీకు వీడియోలో చూస్తున్న వాళ్ళకి ఎలా కనిపిస్తుందో నాకు తెలియదు, కానీ బయట రియల్గా చూస్తే మాత్రం ఈ లొకేషన్ అయితే చాలా అంటే చాలా బ్యూటిఫుల్గా ఉంటుందండి. ప్లేస్కి వచ్చిన వాళ్ళు మ్యాక్సిమం ఇక్కడ ఫోటో దిగకుండా మాత్రం వెళ్ళరు. లైవ్లో చూడడానికి అయితే చాలా బాగుంటుందండి ఈ ప్లేస్ అయితే. ఇక్కడికి విజిట్ చేసే వాళ్ళు ఎవరైనా ఉంటే కనుక స్వెటర్ జాకెట్ కంపల్సరీ అండి. వెదర్ సడన్గా చిల్ అవ్వచ్చు. గ్రౌండ్ కూడా చాలా స్లిప్పరీగా ఉంటుంది కాబట్టి ప్రాపర్ షూ వేయండి. ఎల్డర్స్ ఇంకా స్మాల్ కిడ్స్తో వచ్చిన వాళ్ళైతే చాలా కేర్ఫుల్గా వాచ్ చేయాలి, ఎందుకంటే చాలా జారుగా ఉంటుంది కదా, చాలా కేర్ఫుల్గా ఉండాలి. చాలా ఇయర్స్ బ్యాక్ ఈ ప్లేస్లో అయితే కొన్ని ఇన్సిడెంట్స్ అయితే జరిగాయంట. సో గవర్నమెంట్ అయితే లోపలికి వెళ్ళడానికి అయితే పర్మిషన్ అయితే ఇవ్వడం లేదు. ఇప్పుడు విజిటర్స్కి ఇక్కడ అవుట్ సైడ్ వ్యూ మాత్రమే ఇస్తున్నారు. సేఫ్టీ గ్రిల్స్ అయితే బాగా వేశారు, అంటే చిన్న చిన్న కేవ్స్ ఉంటాయి కదా, అక్కడైతే మాత్రం ఇలా సేఫ్టీ గ్రిల్స్ అయితే వేశారు. యాక్చువల్గా మంజుమల్ బాయ్స్ మూవీ అయితే నేను గునా కేవ్స్కి వెళ్ళక ముందు అయితే నేను చూడలేదు. తెలియక నేను కూడా ఈ గ్రిల్ పైన అయితే జంప్ చేశాను. రీసెంట్గా మంజుమల్ బాయ్స్ మూవీ అయితే చూశాను. అది చూసాక అసలు ఒళ్ళంతా ఒక్కసారిగా షివర్ అయింది. అప్పుడు నేను కూడా ఇలాగే జంప్ చేశాను కదా అనిపించింది. అందుకే చెప్తున్నా, కొడైకెనాల్ వెళ్ళే వాళ్ళు ఎవరైనా ఉంటే కనుక ఒకసారి మంజుమల్ బాయ్స్ మూవీ అయితే కంపల్సరీ ఒకసారి చూడండి. అలానే అంత భయపడాల్సిన అవసరం లేదు. మోస్ట్లీ ప్రతి గ్రిల్ దగ్గర గార్డ్స్ అయితే ఉంటారు. ఫుడ్ అయితే లోపలికి క్యారీ చేయొద్దు. ఎందుకు చెప్తున్నానంటే కోతులు మాత్రం చాలా విపరీతంగా ఉంటాయి ఇక్కడ. మనకి బయటే ఎంట్రన్స్ దగ్గర చిన్న చిన్న టీ స్టాల్స్ అట్లాంటివన్నీ ఉంటాయి. స్నాక్స్ అయితే మనకి అవైలబుల్గా ఉంటాయి. ప్రాపర్ లంచ్, డిన్నర్ లాంటివి కావాలనుకుంటే మీరు కొడైకెనాల్లోనే తినాలి. ఇదేనండి గ్రిల్. లోపలికి చూస్తే చాలా భయం వేస్తూ ఉంటుంది. మనకి ఇక్కడ ఒక చిన్న వ్యూ పాయింట్ కూడా ఉంటుంది. ఒక వుడెన్ హౌస్లా ఉంటుంది, పైకి వెళ్ళి ఆ పైనుంచి చూడొచ్చు. మేము వెళ్ళినప్పుడైతే మాకేం కనిపించలేదు, ఎందుకంటే ఫుల్ ఫాగ్ ఉంది మేము వెళ్ళినప్పుడు. ఇంకోటి చెప్పడం మర్చిపోయాను, కొడైకెనాల్ విజిట్ చేయాలనుకుంటే అక్టోబర్ నుంచి మే లోపల అయితే వెళ్ళండి, చాలా బ్యూటిఫుల్గా ఉంటుంది. మేమైతే జనవరిలో వెళ్ళాం కాబట్టి ఇంత బ్యూటిఫుల్గా ఉంది.
సో ఫ్రెండ్స్, ఇది మిస్టరీతో హిస్టరీతో ఫేమస్ అయిన గునా కేవ్స్. మీరు ఇక్కడికి వెళ్తే ఫస్ట్ చూసే స్పాట్ ఏంటో కామెంట్ సెక్షన్లో చెప్పండి. వీడియో నచ్చితే లైక్ చేయండి, మీ ఫ్రెండ్స్కి షేర్ చేయండి, ఛానల్ని సబ్స్క్రైబ్ చేయడం మాత్రం మర్చిపోకండి. మళ్ళీ నెక్స్ట్ వీడియోలో కలుద్దాం. అంతవరకు బాయ్.